ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇండ్ల పట్టాలు సంబంధించిన కేసులో కంకిపాడు పోలీసులు కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వంశీ ఒకసారిగా తీవ్ర అస్వస్థతకు గురకావడంతో వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆయన భార్య పంకజశ్రీని హాస్పిటల్కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని కూడా అక్కడికి వచ్చి వంశీ ఆరోగ్యంపై ఆరా తీశారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాగా కంకిపాడు పిఎస్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కవరేజ్ కు వెళ్లిన మీడియా సిబ్బందిపై చిందులు వేశారు. బారికేడ్లు పెట్టి ఎవరిని లోపలికి అనుమతించలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ మీద వంశీ నిన్న కోర్టులో పోలీస్ కస్టడీ తీసుకోవడం జరిగింది. అయితే కనుక అతను ప్రస్తుతంగా కంకిపాడు కేసులో విచారణ జరుగుతుండగా అతను కొద్దిగా అనారోగ్య పాలవుతున్నది కూడా సమాచారం వచ్చింది. అయితే ఈ సమాచారం చూసుకుంటే కనుక కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైందో అతను సరైన అంటే రాత్రి నుంచి కూడా అతనికి వామిటింగ్స్ అదేవిధంగాను మోషన్స్ కూడా అవుతున్నాయనే కూడా పోలీసులు వదిలి చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక ఇప్పుడు వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలు ఏదైతే ఉన్నాయో దొంగ డాక్యుమెంట్లు అంటే ఇళ్ల పట్టాలు దొంగ నకిలీ పట్టాలు ఏదైతే ఇచ్చాడో వాటన్నిటి విషయంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చూసుకుంటే కనుక కోర్టు కూడాను పోలీస్ కస్టడీకి కూడా ఉత్తర్వులు పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వాలని కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైనా చూసుకుంటే కనుక అతను అనారోగ్య వంశీ అనారోగ్య పరిస్థితి కారణంగా తనకి రాత్రి నుంచి కూడా వాంతులు అదేవిధంగా విరోచనాలు అవుతున్నాయి అనేది కూడా పోలీసు వర్గాలు చెప్పి ఆ విచారణ కూడా కస్టడీలో ఉన్న వంశీని ఒకటేమో ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక అతని ఆరోగ్య పరిస్థితిగా నిలకడగా ఉందనేది మాత్రం వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, అయితే కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది కదా, అంటే అంత సీరియస్ గా ఉందనుకోవచ్చు అంటారా? అంటే ప్రస్తుతం చూసుకుంటే కనుక గత 10-15 రోజుల నుంచి కూడా చూసుకుంటే కనుక అంటే విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీని కూడా దాదాపు 2-3 సార్లు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతనికి అంటే ఆస్తమా అనేది అంటే శ్వాసకోశ సంబంధించిన వ్యాధి ఉన్నదనేసి దానివల్ల అతనికి తరచుగా తగ్గుతూ ఉండడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది కూడా ఉన్నదనేది కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కనుక అతను ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా అతని పరిస్థితి కూడా ఆరోగ్యం అంత అందుబాటులో లేదు అనేసి విచారణ కూడా అతను సహకరించట్లేదని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పద్మ, అయితే కంకిపాడు పిఎస్ దగ్గర పోలీసులు ఏంటి మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు, కవరేజ్ కోసం చెప్తున్నారు. అంటే ప్రస్తుతం పోలీసులు చూస్తున్న పరిస్థితిని చూసుకుంటే కనుక కస్టడీలో ఉన్న ఎవరైతే ఉన్నారో ముద్దాయిని కనుక మీడియా ముందు ప్రవేశపెట్టకూడదు అనేది అంటే వాళ్ళకి ఆంక్షలు ఉన్న కోర్టు ఒత్తిళ్ల ఆధారంగానే వాళ్ళు నడుచుకుంటున్నాం అనేది కనుక పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కనుక అతను అనారోగ్య రీతి బాగోలేదు కాబట్టి నలుగురు అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధి అతను ఉండబట్టి నలుగురులో తిరిగితే కనుక అతనికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అతను సపరేట్ గా అతను అనుమతి మీడియాను కూడా అనుమతించి కూడా చేస్తారని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ.